ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టేస్టీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఉప్మాకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి పల్లి పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుందాము. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆవాలు కొంచెం జీలకర్రని యాడ్ చేశాను. అలానే ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్ అలానే ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకుంటున్నాను. అలానే గ్రేట్ చేసుకున్న క్యారెట్. ఇవి రెండు కూడా పచ్చివాసన పోయి టమాటా అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా సాఫ్ట్ అయ్యేటప్పుడే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు నేను అల్లంని యాడ్ చేశాను. అల్లం అనేది చూపించలేదు. ఉప్మాలోకి అల్లం అనేది చాలా బాగుంటుంది. ఇవి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను గోధుమ రవ్వతో చేస్తున్నాను. ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వరకు నేను రవ్వ తీసుకున్నాను. కాబట్టి ఇదే గ్లాస్ తోటి గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు వాటర్ అనేది 3 గ్లాసుల వరకు పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎసరు అనేది తిరగబడేంత వరకు కూడా మంచిగా మరిగించుకోవాలి. ఇలా ఎసరు మంచిగా మరిగిన తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనిచ్చి తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుందాము. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే దీనిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేద్దాము. ఇలా పైన ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఉప్మా అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మంచిగా అయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.